హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీప్రా క్రానికల్స్. ఆలస్యం చేయకుండా పార్ట్ 2 అయిన సౌత్ ఇండియా ట్రిప్ వ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? నైట్ త్వరగా పడుకోవడం వల్ల మార్నింగ్ అయితే త్వరగా లేచాము. ఇంకా వీడు బీచ్ లో ఆడాలి అంటుంటే బ్లాక్ బీచ్ కి అయితే వచ్చేసాము. అదేనండి వర్కలా క్లిఫ్. పాపం నీళ్ళల్లో ఆడుతుంటే ఒక చిన్న అల వచ్చి కరెక్ట్ కంట్లో పడిందనమాట, సాల్ట్ వాటర్. అయినా కూడా లెక్క చేయము, ఎందుకంటే మేము పక్క బీచ్ బాయ్ అనమాట. బీచ్ అంటే చాలా ఇష్టం వీడికి. బీచ్ లో ఎంతసేపు అయినా ఉంటాడు, ఎంతసేపు అయినా ಆಡ್ತಾ ఉంటాడు. ಬೈಟಿಗೈತೆ ರಾవాలి అని ಅಸ್ಸಲು ಅನಿಪಿಂಚದು. ನಾವು ನೈಟ್ ಬೇಗ ಮಲ್ಕೊಂಡಿರೋದಕ್ಕೆ ಬೇಗ ಬೆಳಗ್ಗೆ ಎದ್ಬಿಟ್ಟು ಇವನು ಬೀಚ್ ಅಲ್ಲಿ ಆಟ ಆಡ್ಬೇಕು ಅಂತ ಕೇಳಿರೋದಕ್ಕೆ ಬ್ಲಾಕ್ ಬೀಚ್ ಗೆ ನಾವು ಬೆಳಗ್ಗೆನೆ ಬಂದ್ಬಿಟ್ವಿ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆಟ ಆಡ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ರೂಮ್ಗೆ ಹೋಗೋಣ ಅಂತ. ನಮ್ಮ ಅವನಿಗೆ ಬೀಚ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಕಣ್ರಿ. ಬೀಚ್ ನೋಡಿದ್ರೆ ಸಾಕು, బీచ్ ఒಳగోద్రే ఆచే బరోదే ಇಲ್ಲ. బీచ్ లో ఆట ఆడిన తర్వాత క్లిఫ్ లో ఉన్న సన్ వ్యూ బీచ్ రిసార్ట్ లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. బుఫే బ్రేక్ఫాస్ట్ పర్ పర్సన్ 600 చార్జ్ చేశారు. ఇక్కడ నేను వీడియోలో మేము లాస్ట్ 2 టైమ్స్ వర్కలా ట్రిప్ కి వెళ్ళినప్పుడు ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ ని అటాచ్ చేశాను, చూసేయండి. సీ ఫుడ్ లవర్స్ కి అయితే పండగే అనుకోండి. అలాగే కెఫే ఇటాలియానో డార్జిలింగ్ కెఫే కి మస్ట్ విజిట్ అనమాట. అయితే చాలా క్రౌడెడ్ గా ఉంటది కాబట్టి మీరు డిన్నర్ కంటే ముందే వెళ్తే బాగుంటుంది. బీచ్ వ్యూ తో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని ఇంకా రూమ్ కి అయితే వచ్చేసాము. రెడీ అయిపోయాము. రెడీ అయ్యి మంచిగా నేను స్వింగ్ లో కాసేపు ఆడుకున్నాను. అలాగే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట, ఎందుకంటే స్పాట్ చాలా బాగుంది కాబట్టి. క్లఫోర్టీలో ఉండే రెస్టారెంట్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మా రూమ్ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను, చూసేయండి. అక్కడ అలలు కనిపిస్తున్నాయి కదా, అదేనండి బీచ్. బీచ్ కి రిసార్ట్ కి మధ్యలో ఒక సరస్సు ఉంది, అంతే. టెంకాయ చెట్లతో మొత్తం చుట్టూరా, అలాగే సరస్సుతో సముద్రంతో ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్ కేరళ వైబ్స్. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడైతే మనం ట్రివాండ్రం కి వెళ్తున్నాము. వర్కలా నుంచి ట్రివాండ్రం రోడ్ అంతా కూడా చాలా అందంగా ఉంది. నాకైతే ఈ టెంకాయ చెట్లను చూస్తే గోవాలో ఉండే ఫేమస్ రోడ్ అయిన ಪ್ಯಾರಾ ರೋಡ್ ಗುರುತೊಚ್ಚಿಂದಿ. మరి మీకు కూడా ಗುರುತೊಚ್ಚಿಂదా? ಬ್ಲಾಕ್ ಬೀಚ್ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆಟ ಆಡ್ಬಿಟ್ಟು ಅಲ್ಲೇ ಇರುವ ಸನ್ ವ್ಯೂ ಬೀಚ್ ರಿಸಾರ್ಟ್ ನಲ್ಲಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ತಿಂದು ಒಬ್ರಿಗೆ 600 ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ ಬುಫೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಗೆ. ಒಳ್ಳೆ ಕೇರಳ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಸಿಕ್ತು. ಅಲ್ಲಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮುಗಿಸ್ಕೊಂಡು ತಿರ್ಗಾ ರೂಮ್ ಬಂದು ಫ್ರೆಶ್ ಅಪ್ ಆಗ್ಬಿಟ್ಟು ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಸ್ವಿಂಗ್ ಅಲ್ಲಿ ಆಟ ಆಡ್ಬಿಟ್ಟು ಇನ್ನೇನು ಹೊರಡಬೇಕು ಅಂತ ಚೆಕ್ಔಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಇವಾಗ ನಾವು ಟ್ರಿವಾಂಡ್ರಂಗೆ ಹೊರಟಿದ್ವಿ. ನೀವು ಇಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡ್ತಿರೋ ಹಾಗೆ ಬೀಚು ಅಥವಾ ತೆಂಗಿನಕಾಯಿ ಮರಗಳು ನೋಡಕ್ಕೆ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿತ್ತು. ಈ ರೋಡ್ ಪೂರ್ತಿನೂ ಅಷ್ಟೇ ಸುಂದರವಾಗಿತ್ತು. ನನಗಂತೂ ಗೋವಾದಲ್ಲಿರುವ ಫೇಮಸ್ ಪ್ಯಾರಾ ರೋಡ್ ನೆನಪಾಯಿತು. ನೀವೇನಾದ್ರೂ ವರ್ಕಲಾಗ್ ಹೋದ್ರೆ ಸೀ ಫುಡ್ ಲವರ್ಸ್ ಆಗಿದ್ರೆ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ವೆರೈಟಿ ಫುಡ್ ನ ಎಂಜಾಯ್ ಮಾಡಬಹುದು. ಹಾಗೇನೆ ಫುಡ್ ಮತ್ತೆ ಸ್ಟೇ ಎಕ್ಸ್ಪೆನ್ಸಿವ್ ಇದೆ, ಆದ್ರೆ ಒಂದ್ಸಲ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಾಡಬಹುದು. ಹಾಗೇನೆ ನೀವೇನಾದ್ರೂ ಕ್ಲಿಫ್ ಅಲ್ಲಿ ಸ್ಟೇ ಮಾಡಬೇಕು ಅಂತಂದ್ರೆ ಒಂದು ದಿವಸ ಕ್ಲಿಫ್ ಅಲ್ಲಿ ಸ್ಟೇ ಮಾಡ್ಕೊಂಡು ಇನ್ನೊಂದು ದಿವಸ క్లిఫ్ ఇంద ఆచే కపిల్ బీచ్ హత్ర నీవు స్టే ಮಾಡಬಹುದು. మరి మీరు కూడా ఈ అందమైన వర్కలాని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా? అయితే బెంగళూరు నుంచి ట్రైన్ లో వచ్చేయండి. ನೀವು ಕೂಡ ಈ ಸುಂದರವಾಗಿರೋ ವರ್ಕಲಾನ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಬೇಕು ಅಂತಿದ್ದೀರಾ? ಹಾಗಿದ್ರೆ ಬೆಂಗಳೂರಿಂದ ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಡಿ. వర్కలా అయిపోయిన తర్వాత వర్కలా నుంచి ఇప్పుడు ట్రివాండ్రంకి వెళ్తున్నాము. ట్రివాండ్రం నుంచి కోవలంకి వెళ్తాము. కోవలం నుంచి కన్యాకుమారికి వెళ్తాం అన్నమాట. అయితే కన్యాకుమారి ట్రివాండ్రం నుంచి 95 కిలోమీటర్స్ ఉంది. కానీ ఒక్క దగ్గర వరకే మనకి హైవే అనేది ఉంటది, తర్వాత డైవర్షన్ వస్తుంది అనమాట. కొంచెం రోడ్ రిపేర్స్ అవి ఇవి జరుగుతున్నాయి, అందుకని డైవర్షన్ రావడంతో మేము డైవర్షన్ తీసుకున్న తర్వాత విలేజెస్ లో నుంచి వెళ్ళిందనమాట. అంతే, మొత్తం ట్రాఫిక్. ఇప్పుడు మనకు హైవేలో అయితే ఏం ట్రాఫిక్ ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోతాము. మేము 93 కిలోమీటర్స్ అయితే ఆటోమేటిక్ గా ఈజీగా మేము 1.5 hours లో రీచ్ అయిపోతాం. కానీ మాకు డైవర్షన్ రావడం వల్ల, సిటీ లోపల నుంచి తీసుకొని రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. ట్రివాండ్రంకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనము షణ్ముగం బీచ్ కి వెళ్తున్నాము. అయితే షణ్ముగం బీచ్ క్లోజ్ ఉన్నింది. అక్కడ ఇంకొకటి ఏంటంటే అది ఫిషింగ్ ఏరియా లాగా అనమాట. మొత్తం ఫిషర్ మ్యాన్స్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకొకటి బీచ్ లో వేవ్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి స్విమ్ చేయడానికి లేదు. సో అది క్లోజ్ అయింది కాబట్టి పద్మనాభ స్వామి టెంపుల్ కన్నా వెళ్దాం అనుకున్నాం, కానీ మధ్యాహ్నం అవ్వడం 1 o'clock ఆ టైం అయింది కాబట్టి అప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేస్తాము, సరే కోవలం కన్నా వెళ్దాం పదా అనేసి కోవలంకి అయితే ఇప్పుడు బయలుదేరాము. కోవలంకి వెళ్లే రూట్ మాత్రం చాలా చిన్నగా ఉంటది, అసలు 2 vehicles పాస్ అవ్వలేవన్నమాట. ట్రివాండ్రం అన్న తిరువనంతపురం అన్న ఒకటేనండి. మీరు అక్కడికి వెళ్తే కనుక పరవూర్ బ్యాక్ వాటర్స్ అలాగే పూవర్ ఐలాండ్ ని మిస్ అవ్వకండి, చాలా బాగుంటది. మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అన్నమాట అది. బర్డ్ వాచింగ్ కి కూడా వెళ్తారు, మనల్ని బోట్ లో అయితే పిలుచుకొని వెళ్తారు. వాటర్ మధ్యలో కోకోనట్ ట్రీస్ మధ్యలో చాలా అందంగా ఉంటది. నేనైతే అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకనంటే టైం చాలా పడుతుంది అనమాట. టైం కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ కన్యాకుమారికి రీచ్ అయిపోయేసరికి నైట్ అవుతుంది అని మేమైతే దాన్ని అవాయిడ్ చేసాము. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి.
ನೀವೇನಾದ್ರೂ ಟ್ರಿವಾಂಡ್ರಮ್ ಹೋದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಪರವೂರ್ ಬ್ಯಾಕ್ ವಾಟರ್ಸ್ ಹಾಗೆ ಪೂವರ್ ಐಲ್ಯಾಂಡ್ ನ ವಿಸಿಟ್ ಮಾಡಿ, ಸುಂದರವಾಗಿರುತ್ತೆ. ಬೋಟ್ ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ನಮಗೆ ಕನ್ಯಾಕುಮಾರಿ ಹೋಗಕ್ಕೆ ಲೇಟ್ ಆಗತ್ತೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಆ ಪ್ಲೇಸ್ಗೆ ಹೋಗಿರ್ಲಿಲ್ಲ. ನೀವೇನಾದ್ರೂ ಹೋದ್ರೆ ఖండితవాగ్లు మిస్ ಮಾಡಬೇಡಿ. సో ఫైనల్ గా మనం ఇప్పుడు కోవలం బీచ్ కి అయితే వచ్చేసాము. ఆగండి పిక్చర్ అవి బాకీ హే మేరే దోస్త్. అలా ఎందుకు అంటున్నానో కొంతసేపట్లో అర్థమవుతుంది, మీరే చూసేద్దురు గాని. ఇది కాదండి అసలైన కోవలం బీచ్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా, మౌంటైన్ పైన, అది కూడా చాలా హైట్ లో లైట్ హౌస్ ఉంటది. కిందేమో బ్లూ కలర్ లో బీచ్ ఉంటుంది. అబ్బా అసలు చూడటానికి కానీ మాటల్లో వర్ణించడానికి కానీ అస్సలు సరిపోదన్నమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మనం ఎందుకబ్బా ఇక్కడ రూమ్ చేసుకోలేదు అని నాకు అనిపించింది. నాకు దీన్ని చూసిన తర్వాత వర్కలా మీద ఇష్టం వెళ్ళిపోయింది ఏంటో. ఈ కోవలం ಬೀಚ್ ಟ್ರಿವಾಂಡ್ರಮ್ నుంచి 15 ಕಿಲೋಮೀಟರ್ಸ್ లో ఉంటుంది. ನೀವು ಇಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡ್ತಿರೋ ಹಾಗೆ ಎಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿದೆ ಅಲ್ವಾ ಕೋವಲಂ ಬೀಚ್. ನನಗಂತೂ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಗೋಯ್ತು ಕಣ್ರಿ. ಈ ಪ್ಲೇಸ್ ಅನ್ನ ಹಾಗೆ ನೋಡ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಇದ್ಬಿಡೋಣ ಅಂತ ಅನ್ಸ್ತು. ನಿಮಗೇನ್ ಅನ್ಸ್ತು ಅಂತ ಕಾಮೆಂಟ್ ಅಲ್ಲಿ ತಿಳಿಸ್ತೀರಾ. ವರ್ಕಲಾಕ್ಕಿಂತ ನನಗೆ ಈ కోవలం బీచ్ ఇష్ట ఆಯ್ತು. ನಾನು ಇಲ್ಲಿ ಯಾಕೆ స్టే ಆಗಲಿಲ್ಲ ಅಂತ ನನಗನ್ಸ್ತು. మంచిగా పిక్చర్స్ ని క్లిక్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు మనము లంచ్ కి అయితే ఒక బ్రేక్ తీసేసుకున్నాము. కోవలం బీచ్ రోడ్ లోనే ಟೇಸ್ಟ್ ಆಫ್ ಕೇರಳ ಅనే ರೆಸ್ಟೋರೆಂಟ್ అయితే మనం ఒక ಸ್ಟಾಪ್ ಇಚ್ಚೇಸಾಮನ್ನమాట. ಒಳ್ಳೆ ಪಿಕ್ಚರ್ಸ್ ನ ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡ್ಕೊಂಡು ಇನ್ನ ಊಟ ಟೈಮ್ ಆಯ್ತು ಅಲ್ವಾ ಅಂತ ಕೋವಲಂ ಬೀಚ್ ಹತ್ರ ಇರುವ ಈ ಟೇಸ್ಟ್ ಆಫ್ ಕೇರಳ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಗೆ లంచ్ ಮಾಡಬೇಕು ಅಂತ ಬಂದ್ಬಿಟ್ವಿ. నాకైతే కేరళ మీల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను, నాకు నచ్చింది. వాళ్ళైతే ఫిష్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు ఫిష్తో పాటుగా. అలాగే ಸ್ಕ್ವಿಡ್ ಕೂಡ ತಿన్నారు, కానీ నేను ఆ వీడియోని రికార్డ్ చేయలేదు. ನಾನು ವೆಜ್ ಮೀಲ್ಸ್ನ ತಗೊಂಡಿದ್ದೆ, ಇವರು ಫಿಶ್ ಮೀಲ್ಸ್ನ ತಗೊಂಡಿದ್ರು. ಎಲ್ಲ ಫುಡ್ನು ಚೆನ್ನಾಗಿತ್ತು. ನನಗೆ ಪರ್ಸನಲಿ ಕೇರಳ ಫುಡ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ತಿರ್ಗಾ ನಮ್ಮ ಜರ್ನಿನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದೀವಿ. సో లంచ్ చేసేసుకుని ఇంకా మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. నేను ఇందాక చెప్పాను కదా పూవర్ ఐలాండ్ అని, ఇదే అనమాట ఆ ఐలాండ్. మీరు రావాలంటే ఇక్కడికే మిమ్మల్ని పిలుచుకొని వస్తారు. అయితే చాలా బాగుంటది. మామూలుగా మేము దారిలో వెళ్తుంటేనే ఇంత బాగుందంటే లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుంది కదా. కన్యాకుమారి వరకు రోడ్ అంతా కూడా మౌంటైన్స్ తో చాలా బాగుంది. నేను ఆ వీడియోస్ అన్ని ఇంకా రికార్డ్ చేయలేదు. 5 o'clock అయితే మనము కన్యాకుమారికి రీచ్ అయిపోయాము. మేము వర్కలాలో తప్ప ఏ రూమ్ కూడా ముందుగానే బుక్ చేసుకోలేదు. ఎందుకంటే మా జర్నీ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఏ టైంకి ఎక్కడికి వెళ్తాము, ఎలా రీచ్ అవుతాము అన్నది మాకు ఐడియా లేదు. కాబట్టి మేము ఏ రూమ్ని కూడా బుక్ చేసుకోలేదు. కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకుని ఈ హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ తమిళనాడు. హోటల్ తమిళనాడు జస్ట్ బీచ్ వెనకాలే ఉంది. బీచ్ వ్యూతో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల చాలా నెమళ్ళు కూడా ఉన్నాయి. ఫుల్ ఫ్యామిలీనే ఉందనుకోండి. సరే ఇంకా బ్యాగ్స్ అక్కడ పెట్టేసి సన్సెట్ అయిపోతుంది అనేసి త్వరపడి వచ్చేసాము, ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా. కానీ సన్సెట్ అప్పటికే అయిపోయింది. ನಾವು ವರ್ಕಲಾ ರೂಮ್ನ ಬಿಟ್ಟು ಇನ್ನು ಯಾವ ರೂಮ್ನ ಮುಂಚೆ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ. ಯಾಕಂತಂದ್ರೆ ನಮ್ಮ ಜರ್ನಿ ಅನ್ಪ್ರಿಡಿಕ್ಟಬಲ್ ಆಗಿತ್ತು. ಕನ್ಯಾಕುಮಾರಿಗೆ ರೀಚ್ ಆದ ತಕ್ಷಣ ಅಲ್ಲೇ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಈ ಹೋಟೆಲ್ ತಮಿಳ್ನಾಡುನ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಟೆಲ್ ತಮಿಳ್ನಾಡುಗೆ ಬಂದ್ಬಿಟ್ವಿ. ಈ ಹೋಟೆಲ್ ತಮಿಳ್ನಾಡು ಜಸ್ಟ್ ಬೀಚ್ ಇಂದೇನೆ ಇದೆ. ಒಳ್ಳೆ ಬೀಚ್ ವ್ಯೂ ನೋಡ್ಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಬಹುದು. హోటల్ లోపలలోనే రెస్టారెంట్ కూడా ఉంది. మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ కబాబ్ తిన్నాము. తినేసి ఒక వాక్ అయితే వచ్చేసామన్నమాట. ಲೈಟ್ ಹೌಸ್ನೇ చూద్దామనేసి. ಲೈಟ್ ಹೌಸ್ చూడండి ఎంత ಬಾగుందో కదా. ಅಲ್ಲೇ ಹೋಟೆಲ್ ಅಲ್ಲಿ ಇರುವ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಅಲ್ಲಿ ಡಿನ್ನರ್ ನ ಮುಗಿಸ್ಕೊಂಡು ಒಂದು ಚಿಕ್ಕ ವಾಕ್ಗೆ ಬಂದ್ಬಿಟ್ವಿ. ಲೈಟ್ ಹೌಸ್ ನ ನೋಡ್ಬೋದು ಅಂತಾನು ಬಂದ್ವಿ. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను, కానీ కన్యాకుమారి అందాన్ని కూడా మాటల్లో అస్సలు వర్ణించలేము. చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. బాల్కనీలో కూర్చొని నైట్ అంతా ఈ లైట్ హౌస్ అలా తిరుగుతూ ఉండడం చూసి ఒక మాయలాగా అనిపించింది నాకు. ఇది ఒక అందమైన రోజు, ఒక మర్చిపోలేని ప్రయాణం. మన భారతదేశం యొక్క అందం మాటల్లో చెప్పలేం. ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక అనుభూతి, కానీ మన సౌత్ ఇండియాకైతే నా మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మన భారతదేశం యొక్క అందం, సొబగు మాటల్లో అస్సలు వర్ణించలేము. ప్రతి ప్రయాణంలో మన భారతదేశం యొక్క అందం, సొబగు చూసి ఆశ్చర్యంతో నిర్గంతపోతూనే ఉంటాను. అలల సవ్వడి, గాలిలో ఉయ్యాలలోగే కొబ్బరి చెట్లు, పచ్చదనం మధ్య నడిచే మా ప్రయాణం ప్రకృతి తల్లి ఒడిలో కాసేపు విశ్రాంతి తీసుకున్నట్లుంది. ప్రతి అలా ఒక కథ చెబుతుంటే, ప్రతి గాలి స్పర్శ ఒక జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ ప్రయాణం ఒక ట్రిప్ కాదు, మనసుకి దొరికిన ఒక అందమైన అనుభూతి. కన్యాకుమారి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అని తెలుసుకోవాలనుకుంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.